వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే కారణంతో తమ్ముడి సహాయంతో భర్తను హతమార్చిన ఘటన మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలో వెలుగు చూసింది. దోర్నాలకు చెందిన లాలు శ్రీనుకు సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17 ఏళ్ల క్రితం వివాహమైంది. చెడు వ్యసనాలకు బానిసైన శ్రీను గంజాయి విక్రయించిన కేసులో ఒంగోలు జైలు రిమాండ్లో ఉన్నాడు. అప్పటికే ఝాన్సీకి తమ్ముడి స్నేహితుడితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రిమాండ్లో ఉన్న అతన్ని కలిసేందుకు వెళ్లిన భార్య ఆమె తమ్ముణ్ణి బయటకు వచ్చి చంపేస్తాను అంటూ శ్రీను బెదిరించాడు. దీంతో తామే అతన్ని చంపాలి అని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. గుంటూరుకు చెందిన మరో నలుగురితో హత్యకు ఒప్పందం చేసుకున్నారు. 2 రోజుల క్రితం శ్రీనుకు బెయిల్ వచ్చింది. ఒంగోలు నుంచి బెయిల్పై వస్తున్న క్రమంలో ముందుగా అనుకున్న ప్రకారం పక్కా ప్లాన్తో శ్రీనును హతమార్చారు. మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాట్లు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళది టీ కొట్టుది, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది, పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏ మాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది వీడికి, వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని తేలుస్తాను, నేను ఈ రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి మీరు ప్రయత్నం చేయలేదని వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీళ్ళు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది.